రెండు తెలుగు రాష్ట్రాలను ఇవాళ ఉదయం అనుకోకుండా భూ ప్రకంపనలు భయపెట్టాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ సహా పలుచోట్ల భూమి కంపించింది. సికింద్రాబాద్, బేగంపేట, హిమాయత్ నగర్, రాజేంద్ర నగర్, హయత్ నగర్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఉదయం 7:27 2 నుంచి 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. రెక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైనట్లు తెలుస్తోంది. ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. మేడారంలో సెప్టెంబర్ 4న భూకంపంతో 1,00,000 వృక్షాలు కూలాయి. సరిగ్గా 3 నెలల తర్వాత అదే ప్రాంతంలో భూకంప కేంద్రం నమోదయ్యింది. విజయవాడలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. జగ్గైపేట పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించింది. దీంతో ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూమి కంపించింది. కొన్ని చోట్ల స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. వరంగల్ నగరం సహా అన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో గందరగోళానికి గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకొచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోనూ 3 సెకండ్ల పాటు భూమి కంపించిందని సమాచారం. మనుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించిందని సమాచారం. మహబూబాబాద్ జిల్లా గంగారంలో భూమి తీవ్రంగా కంపించింది. దీని దెబ్బకు కుర్చీలో కూర్చున్న వారు సైతం కింద పడిపోయారని స్థానికులు చెబుతున్నారు. ఇల్లందు పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో స్వల్పంగా భూమి కంపించింది. ఒక్కసారిగా ఇల్లు కదలటంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత హైదరాబాద్ పరిధిలో భూకంపం వచ్చినట్లుగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి కృష్ణా జిల్లా వరకు భూ ప్రకంపనలు నమోదయ్యాయి. చెన్నై నుంచి హైదరాబాద్ వరకు సెసిమిక్ జోన్ 2లో ఉన్నాయి. అంటే భూకంప తీవ్రత తక్కువగా ఉండే ప్రాంతాలుగా వాటిని చెప్పుకోవాలి. నిజానికి జోన్ 5 లేదా జోన్ 4లో ఉన్న జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ప్రాంతాలకు భూకంప తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇంతకాలం రెండు తెలుగు రాష్ట్రాలకు ఇలాంటి పరిస్థితులు లేవని అనుకున్నారు. ఇప్పుడు మాత్రం భూభౌతిక, వాతావరణ పరిస్థితులు మారుతున్నందున సరికొత్త భయాలు తప్పటం లేదు. తమిళనాడు, దక్షిణ కోస్తా, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసిన వర్షాలకు వచ్చిన భారీ వరదలకు పెద్ద బస్సులు సైతం కొట్టుకుపోవటం ప్రకృతి ప్రకోపానికి నిదర్శనమని చెప్పుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు వచ్చిన భూకంపాన్ని స్వల్ప ప్రకంపనలుగా కొట్టి పారేయటానికి వీల్లేదని చెబుతున్నారు. విజయవాడ నగరంలో ఇలాంటి భూకంపం ఇటీవలే కాలంలో ఏర్పడలేనందున దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని భావిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.